వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫ్యూచర్లో 2030కి ఎలాంటి స్కిల్స్ అవసరం అవుతాయి, ఎలాంటి జాబ్స్ ఉంటాయి అనే దాని మీద వరల్డ్ వైడ్ సర్వే చేసి ఒక రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. దాని ప్రకారం 2030కి ముందు స్టూడెంట్స్ నేర్చుకోవాల్సినటువంటి టాప్ 10 స్కిల్స్ ఈ వీడియోలో చూద్దాం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం చెప్పిన దాని ప్రకారం 2030లో ప్రజెంట్ ఉన్న జాబ్స్ 39% అంటే 39% స్కిల్స్ పూర్తిగా మారిపోతాయి. అంటే ఇవాళ మనం స్కిల్ అనుకుంటున్నది 2030కి డిజపేర్ అయిపోవచ్చు. అలా 39% స్కిల్స్ పూర్తిగా చేంజ్ అయిపోతాయి. అలాగే కొన్ని కొత్త స్కిల్స్ కూడా యాడ్ అవుతున్నాయి. సో ఒక టాప్ 10 స్కిల్స్, భవిష్యత్తుని నడిపించేటటువంటి ఒక టాప్ 10 స్కిల్స్ మనం చూస్తే, ఒకటి డెఫినెట్గా అనలిటికల్ థింకింగ్ అనేది చాలా పెద్ద స్కిల్ అవుతుంది ఇక్కడ. అంటే చాలా విశ్లేషణాత్మకంగా డేటాని అనాలిసిస్ చేసి డెసిషన్స్ తీసుకోవటం, డేటాని అనలిటికల్ థింకింగ్తో చూడగలగటం అనేది వన్ ఆఫ్ ద టాప్ స్కిల్ అవుతుంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ బిగ్ డేటా. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పెద్ద పెద్ద డేటా సెట్స్ అర్థం చేసుకోవటం అనేది వన్ ఆఫ్ ద టాప్ స్కిల్ గా ఉంటుంది. థర్డ్, సైబర్ సెక్యూరిటీ అండ్ నెట్వర్క్ సేఫ్టీ. సో డేటాకి సెక్యూరిటీ ఇవ్వటం కానీ, హ్యాకింగ్ నుంచి ప్రివెన్షన్. అలాగే ఫోర్త్ వచ్చేటప్పటికి టెక్నాలజికల్ లిటరసీ, కొత్త టెక్నాలజీలు ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోగలగటం. అలాగే సో రెసిలియన్స్ అండ్ ఎజిలిటీ. సో ఎప్పటికప్పుడు చేంజెస్ కి అనుగుణంగా సో మన ప్రాజెక్ట్స్ ని అర్థం చేసుకోగలగటం, కొత్త స్కిల్స్ ఎజిలిటీ మైండ్ సెట్ అనేది వన్ ఆఫ్ ద స్కిల్ అవుతుంది. అలాగే లీడర్షిప్ అండ్ సోషల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది కూడా. సో ఇంకా క్రియేటివిటీ అండ్ క్యూరియాసిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్, కంటిన్యూస్ లెర్నింగ్ అండ్ అడాప్టబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. ఇలాంటివన్నీ భవిష్యత్తు నడిపించేటటువంటి టాప్ 10 స్కిల్స్ అని చెప్పొచ్చు మనం. సో ఫైనల్ గా వరల్డ్ ఎకనామిక్ ఫోరం మనం అర్థం చేసుకోవాల్సి వస్తే, ముందుగా మనకు అసలు ఏం స్కిల్స్ ఉన్నాయో చూసుకోవాలి. మీరు ఏ ఫీల్డ్ లో పనిచేస్తున్నా టెక్నాలజీకి సంబంధించి పైథాన్, ఎస్క్యూఎల్, ఏఐ, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ లాంటివి తప్పనిసరి అవ్వచ్చు. అలాగే ప్రతి నెల ఆర్ ప్రతి 3 months ఒకసారి ఒక చిన్న ప్రాజెక్ట్ చేసి ఆ ప్రాజెక్ట్ ని మన గిట్ హబ్ లో పోర్ట్ఫోలియోలో అప్లై చేయటం. అలాగే కమ్యూనికేషన్, లీడర్షిప్, టీమ్ వర్క్ లాంటివి. సో డెఫినెట్ గా ఏఐ వచ్చినా సరే, టెక్నాలజీ వచ్చినా సరే మనకు అది ఎప్పటికీ ఉంటాయి కాబట్టి వాటి మీద ఇంకెక్కువ ఫోకస్ పెట్టడం. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు స్టూడెంట్స్ అయినా, వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా, ఒకప్పటిలాగా స్కిల్స్ అనేవి ఎప్పుడూ ఒకసారి చేంజ్ అవ్వు, ఇప్పుడు ఖచ్చితంగా చేంజ్ అవుతున్నాయి. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకారం 2030 నాటికి ప్రపంచంలో వచ్చే అతిపెద్ద మార్పు ఏంటి అంటే, డిగ్రీ కంటే స్కిల్స్ ఇంపార్టెంట్, డిగ్రీ కంటే నాలెడ్జ్ ఇంపార్టెంట్, డిగ్రీ కంటే అడాప్టబిలిటీ ఇంపార్టెంట్. ఈ రోజు మీరు స్కిల్స్ పై పనిచేస్తే ఆ స్కిల్స్ మీ లైఫ్ ని డెఫినెట్ గా ఫ్యూచర్ లో చేంజ్ చేసేటటువంటి అవకాశం ఉంది. సో మీరు స్కిల్స్ ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఒకసారి వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిపోర్ట్ అనేది స్టడీ చేయండి. సో ఆ లింక్ కూడా ఈ వీడియో కామెంట్ లో పెడతాను నేను. సో ఆ వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిపోర్ట్ ప్రకారం ఏ జాబ్స్ ఉంటాయి, ఏ స్కిల్స్ ఉంటాయని చాలా డీటెయిల్ గా ఇచ్చారు. సో దాని ప్రకారం మీరు ఏదైనా కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి అనుకుంటే డెఫినెట్ గా దాని మీద వర్క్ చేయడం అనేది బెటర్. థ్యాంక్ యూ.